ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము ఈ లోకంలో ఉన్న మనుషులకు చాలా భయపడతా ఉంటాం కదా. దేవునికి భయపడము, దేవుని ఆజ్ఞలకు భయపడము, కానీ మనుషులకు చాలా భయపడతా ఉంటాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో అని ఎక్కువగా మనుషుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే మనుషులను అనుసరిస్తారో, ఎవరైతే మనుషులకు భయపడతారో వాళ్ళు తమకు తాము ఉరి తెచ్చుకుంటారని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేతురు దేవునికి భయపడలేదు కానీ మనుషులకు భయపడ్డాడు. అంటే యేసు ప్రభువు నాకు తెలుసని చెప్తే మనుషులు నన్ను చంపేస్తారేమో అని మనుషులకు భయపడ్డాడు కానీ దేవునికి ఆయన భయపడలేదు. షద్రక్, మేషక్, అబేద్నగోలను మనం చూస్తే వాళ్ళు దేవునికి భయపడ్డారు కానీ మనుషులకు భయపడలేదు. రాజుకు అస్సలు భయపడలేదు. వాళ్ళు అంటా ఉన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కము అని వారు చెప్తా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఎవరికి భయపడతా ఉన్నాం? దేవునికి భయపడతా ఉన్నామా, లేక మనుషులకు భయపడతా ఉన్నామా? వాక్యం సెలవిస్తా ఉంది, సామెతలు 22:25 చదువుకుందాం. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. ఎవరైతే మనుషులను అనుసరిస్తారో వారు తమ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము దేవునికి భయపడదాం, దేవునికి మనం లోబడదాం. గాడ్ బ్లెస్ యూ.